హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది మీ బేబీస్‌కి పుట్టినప్పటి నుండి 1 ఇయర్ లోపు విటమిన్ డి3 ఇస్తున్నారో కామెంట్ చేయండి. విటమిన్ డి3 ఎందుకు ఇస్తున్నాం అనేది నా వీడియోలో చూసేసేయండి. విటమిన్ డి3 1 ఇయర్ వరకు ఏయమని మన డాక్టర్స్ ఎందుకు సజెస్ట్ చేస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ విటమిన్ డి1, డి2 అనేవి మన బాడీలో అయితే తయారైతాయి. విటమిన్ డి3 తయారీ అవ్వాలంటే మనకి ఎండ్ అయితే కావాలి. సో, బేబీస్‌ని డైలీ ఒక 2, 3 అవర్స్ ఎండ్‌లో అయితే ఉంచలేము కాబట్టి, సో, అందుకే 1 ఇయర్ వరకు బేబీస్‌కి అయితే విటమిన్ డి3 అయితే సజెస్ట్ చేస్తారు డాక్టర్స్. అండ్ విటమిన్ డి3 కొంతమంది ఏం చేస్తారంటే మార్నింగ్, ఈవినింగ్ కూడా ఏసేస్తారు. ఒక కొలతాటు లేకుండా. కరెక్ట్‌గా ఒక 0.5 ఎంఎల్ మాత్రమే ఎయ్యాలి. 800 యూనిట్స్ ఉంది కదండీ! ఇక్కడ ఉంది కదా! 800 యూనిట్స్. ఆ 800 యూనిట్స్‌ది మాత్రమే 0.5 ఎంఎల్. 1000 యూనిట్స్‌ది అనేది మీరు 1000 యూనిట్స్ వాడినట్లయితే కామెంట్ చేయండి. నేను కామెంట్ బాక్స్‌లో తెలియజేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి విటమిన్ డి3 ఏయకపోవడం వల్ల కలిగే కొన్ని సింప్టమ్స్ ఏంటంటే పళ్ళు లేట్‌గా వస్తాయి. అండ్ బోన్స్ స్ట్రాంగ్‌గా ఉండవు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏవైనా ఆర్గాన్స్ ఫార్మ్ అవ్వడానికి చాలా లేట్ అయితది. సో, మీరు కన్ఫర్మ్ 1 ఇయర్ వరకు డి3 అయితే యూజ్ చేయండి. నా నెక్స్ట్ వీడియో వచ్చేసి మల్టీవిటమిన్ యూజ్ చేయాలా? వద్దా? అనేది నా నెక్స్ట్ వీడియోలో అయితే చూసేసేయండి. ఇంకొకటేంటంటే డి3 డ్రాప్స్ చాలామంది 6 మంత్స్ వరకే ఏస్తారు. 6 మంత్స్ నుంచి మనం బేబీని ఎండకి ఎక్స్‌పోజ్ చేస్తే ఆఫ్ చేసేస్తారు చాలామంది. డాక్టర్స్ కొంతమంది 1 ఇయర్ వరకు యూజ్ చేయమంటారు. ఇది యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు కాబట్టి సో, యూజ్ చేయండి. ఈ వీడియో మీకు యూజ్‌ఫుల్ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి.